హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు మనము ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద మనము ఇలా పచ్చి కూరగాయలు, ఈ శనగలని ఇలా మొలకలెత్తి ఇలా మనం మిక్స్ చేసుకుని తింటే చాలా చాలా మంచిదండి. మనకి షుగర్కైనా దేనికైనా కూడా, వెయిట్ లాస్కైనా కూడా చాలా బాగుంటుంది ఇలా తింటే. ఇప్పుడు ఇవన్నిటిని కూడా ఎలా తయారు చేసుకొని ఎలా తినాలో ఇప్పుడు చూద్దాము. శనగలు ఉన్నాయి కదా, శనగలను తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి ఒక రోజు మొత్తం ఉంచాను. తర్వాత ఒక రాత్రి మొత్తం ఉంచితే ఇట్లా మొలకలు వస్తాయండి. ఈ మొలకల గింజలు తీసుకున్నాను. తర్వాత వీటన్నిటిని కొంచెం చెక్కు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఒక్కొక్కటి చక్కగా సన్నగా ముక్కలు కట్ చేసి పెడుతున్నాను. మనకి ఈ ప్లేస్లో కీర దోశ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేను మామూలు దోశ పెడుతున్నాను. చూడండి, మన క్యారెట్లు, టమాటా, దోసకాయ, మొలకలు, శనగలు ఇవి తీసుకున్నాం కదా, ముక్కలు సన్నగా ముక్కలు. ఇప్పుడు ఒక నిమ్మకాయ బద్ద తీసుకొని చక్కగా వీటి మీద ఇట్లా రసం పిండుకొని మనము తిన్నామంటే ఎంత బాగుంటుందంటే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఇలా తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్